నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ జెడ్పీటీసీ పంగా మల్లేశం ఆధ్వర్యంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. జెడ్పీటీసీ మల్లేశం, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, మాజీ FDC చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు పట్టణాలుగా మారాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రతి గ్రామంలో ప్రకృతి, వనం, తడి, పొడి, చెత్త వేరు చేయడానికి ట్రాక్టర్లు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారాయని ఆమె అన్నారు. కరోనా సమయంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సర్పంచులు సొంత డబ్బులతో గ్రామ అభివృద్ధిలో భాగస్వాములయ్యారని, నిధుల విడుదల జాప్యం అయినప్పటికీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సర్పంచులకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని ఆమె కోరారు. అభివృద్ధిలో దేశంలోనే సిద్దిపేట జిల్లా అగ్రగామిగా ఉండటంతో ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందడం గొప్ప విషయమని ఆమె సర్పంచ్లను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, మాజీ సర్పంచ్ మండలం ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ మద్ది రాజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెండా మధు, మండలంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. ఊరుపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్, దిలార్పూర్ ఉప సర్పంచ్. మరి గజ్వేల్ మండల్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి మరి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మరి సర్పంచులు 5 ఏళ్ల కాలం వాళ్ళు ప్రజా సేవలో మళ్ళీ పాల్గొని మరి 5 ఏళ్ల ఆ కాలాన్ని 5 ఏళ్ల టైం ఏదైతే ఉందో సర్పంచ్ పదవి కాలాన్ని మరి పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు మాజీ సర్పంచ్లు అనడానికి నాకు మనసొప్పడం లేదు. ఎందుకంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన గౌరవనీయులు, మాన్యులు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో, మరి అదేవిధంగా సిద్దిపేట జిల్లా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సారథ్యంలో, అదేవిధంగా మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో మా సర్పంచులందరూ మరి తన గ్రామాలకు వాళ్ళ గ్రామాలకు ఏవైతే మరి అభివృద్ధి పథకాలు, మరి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇంకా ఇతరేతర ఏవైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మరి హరీశన్న దగ్గరికి పోయి సాంక్షన్ చేయించుకొచ్చుకొని మరి గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి మా గ్రామ సర్పంచులు ఇలా ఇంత ఆనందంగా ఉన్నారంటే అది కేవలం మా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి వెనుదన్నుకుండి మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వానికి మంచి రోజులు రానున్నాయి. ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో మరి వీళ్ళు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిరో ఆ గ్యారంటీలు కూడా మరి నెరవేర్చే దిశగా పోవడం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మళ్ళీ మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మళ్ళీ త్వరలో మన ప్రభుత్వం రాబోతుంది. మరి ముఖ్యమంత్రి వర్యులు కాబోతున్నారు కాబట్టి మన సర్పంచులు కావచ్చు, మన రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయాలి. అదేవిధంగా ఎవ్వరు కూడా బిల్లు
భయపడే అవసరం లేదు. మన నాయకులు ఉన్నారు, మరి నాయకుల ద్వారా వెళ్ళి మనం ఆ బిల్స్ ఏదైనా ఉంటే మరి సర్పంచ్ తప్పకుండా అవి సాల్వ్ చేసుకునే పద్ధతిలో పోవాలని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చేటువంటి ప్రతి గ్రామ సర్పంచ్కి మరియు ప్రతి నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు నుంచి నమస్కారం చేసుకుంటూ జై తెలంగాణ, జై హరీష్ అన్న. ఈరోజు దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా గత ప్రభుత్వాల హయంలో ఈ టైం వచ్చిందంటే, ఎండాకాలం వచ్చిందంటే మహిళలందరూ కూడా ఖాళీ బిందెలు తీసుకొని బయటకు వెళ్ళే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత ప్రతి మహిళ కూడా గర్వపడేలాగా ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఘనత అప్పటి మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారిది, మాజీ మంత్రివర్యులు. ఈరోజు ప్రతి మహిళ కూడా గర్వంగా పొద్దున్న లేస్తే నల్ల ఇప్పి బిందెలో నీళ్లు పట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది. నిజంగా మహిళలందరి పక్షాన గౌరవం అప్పటి ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు, అప్పటి మంత్రివర్యులు ఇప్పుడు శాసనసభ్యులు సిద్దిపేట హరీష్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉండి సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలందరికీ కూడా అరుదైన అవకాశం కలిసింది. ఈరోజు నేను నిన్న మొన్నటి నుంచి కూడా అన్ని మండలాల్లో సర్పంచులకి సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. దాంట్లో సగభాగం మహిళలను చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ల ద్వారా మహిళలకు కూడా అరుదైన అవకాశం కలగడం, గ్రామాభివృద్ధిలో కానీ, మండలాభివృద్ధిలో కానీ, జిల్లా అభివృద్ధిలో కానీ, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర పెంచినందుకు నేను అందరికీ కూడా ప్రభుత్వాలకి, అంటే గత ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సర్పంచులు వాళ్ళ పదవీ కాలం అయిపోయింది, కానీ వాళ్ళు ఒక సేవా దృక్పథంతో ఈ రాజకీయ జీవితంలో అడుగిడి వాళ్ళ గ్రామానికి సేవ చేసే భాగ్యం సర్పంచులకి లభించింది. అదే తరహాలో ఒక అడుగు మనం ముందుకే వేయాలి. రాబోయే రోజులలో వాళ్ళకి ఇంకా ఉన్నతమైన పదవులు, వాళ్ళు ఆశించినవి, వాళ్ళ శ్రమకు తగ్గవి వాళ్ళని గుర్తించి ప్రభుత్వాలు కానీ ఆయా పార్టీలు వాళ్ళకి ఏర్పాటు చేసిన, అంటే ఉన్నత స్థానాలలో వాళ్ళని చూడాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం గౌరవ ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు యాదవరెడ్డి గారు, అదేవిధంగా మన ఎఫ్టీసీ చైర్మన్ మాజీ ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినందుకు అదృష్టవంతులుగా భావిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. మా గౌరవ జెడ్పీటీసీ సభ్యులు మల్లేశం గారి యొక్క ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలోని సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి ఆత్మీయంగా సన్మానం చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఎంతో ఒక పండుగ వాతావరణంలో గజ్వేల్ మండల సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి అందరికీ కూడా పదవీ కాలం పూర్తయిన సందర్భంలో నిన్నటి వరకు వాళ్ళు సర్పంచ్లుగా ఉండి నిన్న సాయంత్రం 5 గంటలకి వాళ్ళందరూ కూడా మాజీలుగా అయ్యారు. నిజంగా కూడా నాకు మాజీలు అనేదానిగా కూడా వాళ్ళ ఒక సీనియర్ సర్పంచ్లుగా ఆయా గ్రామాలకి ఎనలేని సేవ చేసిండ్రు. వాళ్ళ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోని, ఉప సర్పంచ్ గారి సహకారంతో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత గ్రామాలన్నీ కూడా మనం స్వర్గసీమల్లాగా తయారు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిజంగా గ్రామాలన్నీ కూడా హరిత గ్రామాలుగా, స్వచ్ఛ గ్రామాలుగా చేసుకోవడానికి పల్లె ప్రగతి అనే కార్యక్రమం అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పల్లె సీమల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామ ప్రజలకి కాళ్లకు మట్టంటకుండా సీసీ రోడ్లు వేసుకున్న సందర్భం. ప్రతి వాడకు కూడా హరిత వనాల్లాగా హరితహారం కార్యక్రమంలో రోడ్లకి ఇరువైపులా కూడా చెట్లను నాటుకున్నాం. గత 5 ఏళ్ల కింద నాటిన చెట్లన్నీ కూడా ఈరోజు గ్రామాలకి ఇరువైపులా ఎంతో గాలిని, మంచి గాలిని, నీడనిచ్చే పరిస్థితి కూడా గ్రామాలు ఈరోజు స్వర్గ సీమల్లాగా తయారయ్యాయి. ప్రతి ఒక్కరం కూడా పుట్టిన వాళ్ళం గిట్టక మానదు. ఈరోజు వైకుంఠ ధామం లేని గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. దానికి నిజంగా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే భూమి లేని నిరుపేదకి వాళ్ళు చనిపోయిన తర్వాత ఖననం చేయడానికి కానీ, దహనం చేయడానికి కూడా జాగలేని పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు వాళ్ళ చివరి గమన మంచి మార్గాన్ని వేసిన గత ప్రభుత్వం వైకుంఠ ధామాన్ని